वाजे वाजे हवामहे सखाय इन्द्रमोदये सखाय इन्द्रमोदये यो नः पिता जनिता यो विधाता धामानि वेद भुवनानि विश्वा यो देवानां नामधा एक एव तं सम्प्रश्नं भुवनायन्त्यन्या यो देवानां नामधा एक एव तं सम्प्रश्नं भुवनायन्त्यन्या ॐ अनादिनिधनं देवं जगत्कारणमीश्वरम् प्रपद्ये सत्यसङ्कल्पं नित्यविज्ञानविग्रहम् प्रपद्ये सत्यसङ्कल्पं नित्यविज्ञानविग्रहम् ॐ योगाचारविभूत्या यस्तोषयित्वा महेश्वरम् चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता सदा पिता सदा माता सदा सखा सदा धाता विधाता आत्मदा बलदा ज्ञानदा सर्वदा मोक्षदा परमपिता परमात्मा प्राणाधारं दुःखहर्तं मोक्षदायकं ओम को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు వందనాలు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు వందనాలు सर्वेभ्यो नमो नमः प्रणव प्रणाम आत्म बंधुलारा शाश्वत बंधुलारा आत्मीय बांधवुलारा मित्रुलारा अत्यंत दुख निवृत्ति अभिलाषुलारा मोक्षार्थुलारा साधकुलारा साधनम साधना సాధకుడు సాధ్యం సాధకుడు ఉండాలి సాధ్యం ఉండాలి సాధన చేయాలి సాధనాలు కావాలి అభ్యసించాలి అభ్యాసం అవసరం అభ్యాసం లేకుండా ఏ పనైనా సరిగా సాగదు అభ్యాసమే అవసరం అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ దేన్నైనా అదుపులో ఉంచుకోవాలంటే ఆపాలన్నా నడపాలన్నా
సాధన కావాలి, అభ్యాసం కావాలి. కేవలం అభ్యాసం ఉంటే సాధించామంటే అభ్యాసం లేకుండా ఏది సాగలేదు. అభ్యాసం ఒకటే కాదు, విరాగం ఉండాలి. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి అక్కడికి జరగాలన్నా, ఇక్కడ వియోగం జరగాలి, అక్కడ సంయోగం జరగాలి. ఇక్కడ వియోగం, అక్కడ సంయోగం. ఇక్కడ వియోగమే విరాగం. ఇక్కడ నుండి వెళ్ళడమే వైరాగ్యం. ఇది కాదు, ఇది కాదు, నా లక్ష్యము ఇది కాదు, నా గమ్యము ఇది కాదు, మరేమిటి? ఇది కాదంటే మరేమిటి? అదేదో తెలియాలి. ఇదెందుకు కాదు? ఈ వాసము నివాసము నాది కాదు, ఈ స్థానము నాది కాదు, ఈ వస్తువు నాది కాదు. అసలు నా స్థానము, నా నివాస స్థానం ఏమిటి? ఎక్కడికి చేరుకోవాలి? ఇక్కడి నుండి అక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి. దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి? దాన్ని ఎందుకు పట్టుకోవాలి? ఇక్కడెందుకు వియోగము, అక్కడెందుకు సంయోగం? ఇది కాదు అంటే అదేమిటి? దీనికంటే గొప్పదై అయినప్పుడే, దీనికంటే అది అనుకూలంగా ఉన్నప్పుడే ఇది వద్దనుకుంటాం. వద్దు అని ఎందుకు అనుకుంటున్నాము? దీని వలన దుఃఖము, దీని వలన కష్టము, దీని వలన నష్టము, దీని వలన బాధకము, దీని వలన బాధ, దీని వలన ఆటంకాలు, అడ్డంకులు ఉన్నాయి, విఘ్నాలు ఉన్నాయి. కాబట్టి ఇది వద్దు. అదే విరాగం. దీన్ని వదిలిపెట్టి, దీన్ని మంచిగా వదిలిపెట్టి దాన్ని పట్టుకోవడం అదేమిటి? అది సుఖము, అది ఆనందము, అది తృప్తి, అది ఆహ్లాదం, అది అనుకూలము, అది అవసరం. కాబట్టి దాన్ని పట్టుకుంటున్నాం. ఆ పట్టుకోవడం కూడా విరాగమే. వదిలిపెట్టడము విరాగమే, పట్టుకోవడం విరాగమే. దుఃఖాలను, కష్టాలను, సమస్యలను, బాధలను వదిలిపెట్టడము విరాగము, వైరాగ్యమే. సుఖాలను, ఆనందాలను, తృప్తిని, సంతృప్తిని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పట్టుకోవడం అది విరాగమే. అది విశిష్ట రాగమే. ఇది విడగొట్టుకునే రాగం. రాగాన్ని విడగొట్టుకోవడం విరాగం. వియోగములో విరాగం ఉంది. వియోగములో వియోగము, విడగొట్టుకునే యోగము, విడిపోయే యోగము వియోగము. అలాగే విరాగం అంటే విడిపోయే రాగము, విడగొట్టుకునే రాగము విరాగం. ఇక్కడ విరాగము. దుఃఖాన్ని వదిలిపెట్టడము విడిపోయే రాగము, సుఖాన్ని పట్టుకోవడం అది విశేష రాగము, విశిష్ట రాగము, అది విరాగము. రెండు విరాగాలే, రెండు వైరాగ్యాలే. ప్రపంచాన్ని వదిలిపెట్టి పరమాత్మను పట్టుకోవడమే వైరాగ్యం. ప్రపంచం వద్దు. ప్రపంచంలో సుఖాలు క్షణికాలు. ప్రపంచ సుఖాలు దుఃఖ మిశ్రితాలు. దుఃఖము లేని, కష్టము లేని, శ్రమ లేని సుఖము లేదు. ఈ ప్రాపంచిక సుఖాలలో నిజానికి సుఖం, ఆ సుఖం అనుకుంటున్నాము, కానీ దుఃఖ మిశ్రితం. ఒక్కొక్కసారి భ్రమలో ఉండి దుఃఖాలనే సుఖాలు అనుకుంటాం. ఈ దుఃఖ భూయిష్టమైనటువంటి, దుఃఖమయమైనటువంటి ఈ సుఖాలు వద్దు. ఈ సుఖాలు వద్దు అనుకోవడం కూడా వైరాగ్యమే. ఈ ప్రపంచం వద్దు, ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఇక మనం ఉండడానికి వీల్లేదు. వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఏది అనుకూలంగా లేదు. శరీరం అనుకూలంగా లేదు, మనసులో శాంతి లేదు, ఇంద్రియాలు పనిచేయడం లేదు, ఎవరు నా మాట వినడం లేదు.
అన్ని రోగాలే, అన్ని బాధలే, అన్ని కష్టాలే, అన్ని నొప్పులే. అటువంటిప్పుడు ఎందుకు ఉండాలి? ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి. ఈ వెళ్ళిపోవాలనుకోవడం కూడా వైరాగ్యం. అందుకే వివేక వైరాగ్యం. ఈ వైరాగ్యంలో తెలియకుండా ఉండడం కాదు, తెలిసిన తర్వాత వైరాగ్యం. ఏమీ తెలియని స్థితిలో, ఏమీ అర్థం కాని స్థితిలో వైరాగ్యం కాదు. తెలిసిన స్థితిలో, అర్థం చేసుకున్న తరువాత, వివేకం కూడుకున్న తరువాత, వివేకంతో కూడుకున్న వైరాగ్యం కావాలి. వైరాగ్యం అంటే సోమర్తనం కాదు, వైరాగ్యం అంటే మూర్ఖత్వం కాదు, వైరాగ్యం అంటే పారిపోవడం కాదు. వివేక వైరాగ్యాల అభ్యాసం ఉండాలి. కేవలం వివేకం వైరాగ్యం ఉంటే కాదు, సాధన అవసరం. సాధన చేసుకోవడానికి, అభ్యాసం చేసుకోవడానికి సాధనాలు కావాలి, పరికరాలు కావాలి. ఏదీ లేకుండా ఏ సాధన చేసుకుంటాం? సాధనాలు అవసరం. ఎక్కడికి వెళ్ళాలన్నా సాధనం కావాలి, వాహనం కావాలి. ఏ పని చేయాలన్నా సాధనాలు కావాలి. ఈ శరీరం నిలబడాలన్న ఆహారం కావాలి, నీరు కావాలి, రక్షణ కావాలి. ఈ శరీరం ఒక సాధనం. ఈ సాధనాన్ని నిలబెట్టడానికి మళ్ళీ సాధనాలు కావాలి. ఈ సాధనాలు ఏమిటో, ఈ సాధ్యమేమిటో, సాధకుడేమిటో, ఈ సాధన ఎందుకు చేయాలో, ఈ సాధన చేస్తే ఏమి లభిస్తుందో, ఇటువంటి విషయాలను మన ఋషులు, మహర్షులు చాలా చక్కగా వివరించడం జరిగింది. వారి జీవిత అనుభవాన్ని ఆకాశం కాలో దిగాత్మ మన ఎక్కువలు ఆత్మ మనస్సు. ఆత్మకు కావాలి, మనస్సు కావాలి, కాలము, దిక్కులు అవసరం, ఈ పంచభూతాలు అవసరం. వాటి గురించి, వాటి యొక్క లోతు, వాటికి కారణాలు ఈ మూడు రకాలే, త్రివిధం అని చెబుతూ, అందులో ముఖ్యంగా శరీర ఇంద్రియ విషయ సంజ్ఞకం. ఇక్కడ శరీరం, ఇంద్రియాలు, విషయం, పేరు, సంజ్ఞకం. ఈ పేరు గలటువంటి ఈ ప్రపంచమే నిజానికి కార్యద్రవ్యం. పృథివీ ఆది కార్యద్రవ్యం. ఈ పృథివీ మొదలగు ఈ కార్యద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూడు రకాలని చెబుతూ శరీరానికి ముడివేయడం జరిగింది. అంటే పంచభూతాలకు శరీరానికి సంబంధం. పంచభూతాల్లో ఉన్నదంతా ఈ శరీరములోనే ఉన్నది. అందుకే శరీరం, ఇంద్రియాలు, విషయాలు. కనిపించేదంతా శరీరం, ఇంద్రియాలు, విషయాలే. శరీరం అంటే పంచభూతాలు వచ్చేస్తాయి, ఇంద్రియాలు కూడా పంచభూతాలు వచ్చేస్తాయి. బ్రహ్మాండం అంతా ఈ పిండములోనే ఉంది. అండపిండ బ్రహ్మాండం. అండం అంటే అణువులు, పిండం అంటే శరీరం, బ్రహ్మాండం అంటే ఈ ప్రపంచమంతా, అన్ని గోళాలు, అన్ని లోకాలు, అన్ని కలిపి బ్రహ్మాండం. బ్రహ్మాండం ఒకటి కాదు, అనేకం ఉన్నాయి బ్రహ్మాండాలు. ఒక్కొక్క సూర్య కుటుంబం ఒక బ్రహ్మాండం అనుకుంటాం. ఆధ్యాత్మిక భాషలో ఒక సూర్య కుటుంబం. ఆ విధంగా అనేక కోట
ప్రపంచం, కనిపించని ప్రపంచం, దగ్గరున్న ప్రపంచం, దూరాతి దూరములు, అతి దూరములు ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాలను కూడా అన్నీ కలిపి భగవంతుని శరీరం అనుకుంటే, అది అలంకారిక భాషలో శరీరం అనుకుంటే కనిపించేదంతా ఈ మన శరీరమే, మన ఇంద్రియాలే, ఆ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలే అని చెప్పడం జరిగింది. తత్ పునః పృథివ్యాది కార్యద్రవ్యం త్రివిధం శరీర ఇంద్రియ విషయ సంజ్ఞకం. ఆ విధంగా ఈ శరీరాలు ఎన్ని రకాలు చెప్పడం జరిగింది. శరీరాలు రకరకాలు ఉంటాయి. పార్షియా అని చెప్పడం జరిగింది. అందులో మనుషులు, పశువులు, పక్షులు, వృక్షాలు, క్రిములు, కీటకాలు ఇవన్నీ కూడా ఈ శరీరం అంతా కూడా ఈ ఇంద్రియాలకు ఆశ్రయం, చేష్టకు ఆశ్రయం. చేష్ట ఇంద్రియ ఆశ్రయ శరీరం. చేష్టలకు, క్రియలకు ఆశ్రయం. అందుకే సుఖ దుఃఖాలను అనుభవించడానికి శరీరం కావాలి. ఆ శరీరం పంచభూతాలకు ఏర్పడుతుంది. ఇంద్రియాలు కూడా పంచభూతాలకు సంబంధం. తర్వాత విషయాలు, కనిపించేదంతా ఈ శరీరం ఇంద్రియాలు కాకుండా కనిపించేదంతా విషయమే, అన్ని విషయాలే. అలా ఈ ప్రత్యక్షం, అప్రత్యక్షం, ఈ సంయోగం ఇదంతా కూడా దేని కొరకు? కనిపించే ప్రపంచమంతా కూడా సంయోగమే, కణముల అణువుల సముదాయమే, సంయోగమే. ఈ శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, పంచ ఇంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. అలాగే ఇతర శరీరాల్లో, ఇతర జంతువుల శరీరాల్లో కానీ వృక్షాల శరీరాల్లో ఇవన్నీ ఉన్నాయి అంటే లేవు, ఉండకపోవచ్చు. కొన్నింటిలో ఉంటాయి, పంచాత్మకం కావచ్చు, చతురాత్మకం కావచ్చు, ఈ విధంగా త్రయాత్మకం కూడా కావచ్చు. ప్రత్యక్ష అప్రత్యక్షాణం సంయోగస్య అప్రత్యక్షత్వాత్ పంచాత్మకం న విద్యతే. అన్నింటిలో పంచాత్మకం ఉండకపోవచ్చు, పంచభూతాల యొక్క ఆ తత్వాలు లేకపోవచ్చు. అలా చెబుతూ కొన్నింటిలో త్రయాత్మక కూడా లేవచ్చు, మూడు భూతాలు కూడా లేకపోవచ్చు, ఒకటే ఉండవచ్చు. ఇలా ఉండడానికి కారణం ఏమిటి? పరమపిత పరమాత్మ యొక్క వ్యవస్థ, పరమపిత పరమాత్మ యొక్క మహిమ. దేన్ని ఎలా ఉంచాలి, అందులో ఎంత అనుపాతంలో ఏ అణువు ఉండాలి, ఏ అణువులను ఎలా కలపాలి, ఇదంతా కూడా ఆ అణువుల యొక్క సముదాయం, ఆ సముదాయాల్లో ఆ సంయోగాలు, ఆ బంధాలు, అదంతా కూడా పరమిత పరమాత్మకి తెలుసు. గుణాంతర ప్రాదుర్భావాత్ చ న త్రయాత్మకం. వైశేషిక దర్శనం 4వ అధ్యాయము 2వ ఆహ్నికంలో అప్రాదుర్భావాత్, గుణాంతర భావాత్ చ న త్రయాత్మకం. గుణాల్లో, ఈ గుణాలు పుట్టడంలో అనేవి కొన్ని ఉంటాయి. వేరే వేరే గుణాలు, కొన్ని గుణాలు ఉంటాయి, అందులో వేరే గుణాలు పుట్టడం ఉంటుంది. గుణాలను పుట్టించవు. ఒక గుణం ఉందంటే వేరే గుణం, తీపి ఉందంటే తీపే ఉంటుంది, ఆ తీపి చేదును పుట్టించదు. అలా కావడం వలన తర్వాత ఈ భూమి, ఈ పంచభూతాలు, ఈ ద్రవ్యాలు ముఖ్యంగా మనకు కనిపించేవి మూడే నిజానికి: భూమి, నీరు, అగ్ని. అందుకే ఇక్కడ త్రయాత్మకం అన్నారు. మనకు కనిపించే శరీరం కూడా త్రయాత్మకం కనిపిస్తుంది, ఎందుకంటే భూమి, నీరు, అగ్ని పంచాత్మకమే కాదు, త్రయాత్మకం ముఖ్యం. నిజానికి కనిపించేది త్రయాత్మకమే, అందుకే ఇక్కడ నా త్రయాత్మకం అని చెప్పడం జరిగింది. దానికి కారణం ఏమిటి? అసలు కారణం ఏంటి? ఇన్ని రకాల వైవిధ్యం
ఈ వాసనలు, ఈ రూపము, ఈ రకరకాల ఈ గుణాలకు కారణం ఏమిటి? నీళ్లు ఉన్నాయంటే అందులో తడి ఉంటుంది, అగ్ని ఉంటే దహించే శక్తి ఉంటుంది, వాయువు ఉంటే వీచే శక్తి, ఎగిరిపోయే శక్తి ఉంటుంది, ఆకాశం ఉందంటే అవకాశం ఉంటుంది. ఈ ఈ గుణాలకు కారణం ఏమిటి? ఎందుకు ఎందుకు ఈ గుణాలు? దానికి కారణం అనుసంయోగ తు అప్రతిషిద్ధ. ఈ అనుసంయోగమే రంగురంగులకు, ఆకారాలకు, ప్రకారాలకు, వింత వింత రూపాలకు కారణం. ఇలా కావడానికి కారణం అణువుల సంయోగము. ఆ అమరికలో, అణువుల అమరికలో భేదం వలన రకరకాల రూపాలు, ఆకారాలు వస్తాయి. రకరకాల గదులు, రకరకాల ఆకార నిర్మాణాలు చేస్తారు. భవనాల నిర్మాణం చేసేటప్పుడు అవే ఇటుకలు, కానీ ఆకారం మారిపోతుంది. ఆ ఇటుకలను పేర్చే పద్ధతిలో మార్పు వలన అమరికలో మార్పు. ఆ ఇటుకలను పేర్చే మేస్త్రిని లేదా ఆ ఇంజనీర్ మన యోజన, మనం చెప్పినటువంటి ఆ డిజైన్ బట్టే మేస్త్రి అటువంటి ఆకారాలను, అటువంటి రూపాలు ఉన్నటువంటి గదులను, భవనాలను తయారు చేస్తారు. ఏదైనా అణువుల యొక్క అమరికయే, అణువుల అమరిక వలన, సంయోగం వలననే ఇవన్నీ జరుగుతాయి. అది రూపమైన, రుచి అయినా, వాసన అయినా. ఒక వాసన రావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో అణువులను అమర్చాలి. ఇదంతా కూడా పరమపిత పరమాత్మ అనే గొప్ప శిల్పి, ఒక గొప్ప ఇంజనీర్, ఒక అభియంత, ఆ శిల్పి, ఆ నిర్మాత, ఆ సృష్టికర్తకే తెలుసు. దేనిని ఏ అనుపాతములో ఏ అణువులను ఎలా కలపాలి, అణువుల మధ్య ఎటువంటి బంధాలు ఉండాలి, ఆ బంధాల్లో మళ్ళీ ప్రధాన బంధాలు ఉంటాయి, సహయోగ బంధాలు ఉంటాయి. ఈ విధంగా అణువుల యొక్క సంయోగమే, అణువుల యొక్క సహయోగి సంయోగమే. ఇది కాదనడానికి వీల్లేదు, అప్రతిషిద్ధ అని 4వ సూత్రం చెప్పడం జరిగింది. అలా చెబుతూ తత్ర శరీరం ద్వివిధం యోనిజం అయోనిజం అన్నారు 5వ సూత్రంలో. ఇందులో ఈ రకరకాల రూపాలు, రకరకాల ఆకారాల్లో శరీరం ఒకటి. ఆ శరీరం 2 రకాలు, యోనిజం అయోనిజం అని చెప్పడం జరిగింది. అందులో జరాయుజాలు, అండజాలు, సాంకల్పిక, అంటే స్వేదజములు, ఉద్భిజములు అనే రకాలు. ఈ జరాయుజములు పిల్లలను కంటాయి. మనుషులు, పశువులు, కొన్ని పక్షులు, కొన్ని జలచరాలు. అండజములు అంటే గుడ్డు నుండి పుట్టేవి. సాంకల్పికం అంటే ఆది సృష్టిలో పరమాత్మ యొక్క సంకల్పం వలన పుట్టే ఋషి, ముని, సాధారణ మనుషులు, పశువులు, పక్షులు అన్ని కూడా ఇందులో వస్తాయి. సాంకల్పికం. కొన్ని సాంస్కృతికం అంటారు, స్వాభావికంగానే జరుగుతుంటాయి. ఉదాహరణకు ఈ యోగాభ్యాసం ద్వారా ఆయుర్వేద ఔషధాల ప్రయోగం వలన జరుగుతుంటాయి. శరీరం మొత్తం మారిపోవడం కాదు, దాని కాయకల్పం అంటాను. యోగాభ్యాసం ద్వారా రోగభూయిష్టమైనటువంటి శరీరాన్ని రోగాలు లేకుండా చేసుకోవచ్చు. వాత శరీరాన్ని వాతం లేకుండా చేసుకోవచ్చు, పిత్త శరీరాన్ని పిత్తం లేకుండా చేసుకోవచ్చు. అలా శరీరం మార్చుకోవచ్చు. అది సాంసిద్ధికం. అంటే స్వాభావికంగా మనం యోగాభ్యాసం ద్వారా దాన్ని మార్చుకుంటాం. మన స్వభావం కూడా మార్చుకోవచ్చు, కోపాన్ని కూడా తగ్గించుకోవచ్చు, పిరికితనాన్ని తగ్గించుకోవచ్చు, లేదా లేకుండా చేసుకోవచ్చు, భయాలను పోగొట్టుకోవచ్చు, మన మానసికంగా ఉన్నటువంటి లోపాలను దూరం చేసుకోవచ్చు, శారీరక లోపాలను దూరం చేసుకోవచ్చు. అది సాంసిద్ధికం. అది యోగాభ్యాసం ఆయుర్వేద పద్ధతిలో శరీరం మారుతుంది. కానీ మొత్తం పుట్టినప్పుడు ఉన్నటువంటి మానవ దేహం అది పశుదేహంగా మారదు. ఈ విధంగా ఊష్మజాలు, స్వేదజాలు, చెమట ద్వారా పుట్టేవి కొన్ని ఉంటాయి. అందులో కొన్ని పేన్లు, కొన్ని దోమలు లాంటివి. తర్వాత ఉద్భిజాలు, గింజల ద్వారా పుట్టివి. విత్తనము నాటినప్పుడు భూమిలోంచి పుట్టుకొస్తుంది. ఈ విధంగా శరీర గురించి చెబుతూ అందులో ముఖ్యంగా అయోనిజం, అమైతున సృష్టి, ఆడమగ కణాల అవసరం లేకుండానే
పుట్టే శరీరాలు ఉంటాయి. ఆ శరీరాలు అయోనిజాలు. దాని గురించి 6 నుంచి ఈ 10 సూత్రాల వరకు చెప్పడం జరిగింది. వైశేషిక దర్శనం 4వ అధ్యాయము ద్వితీయాహనికం 6వ సూత్రం అనేత దిగ్దేశ పూర్వకత్వాత్. ఇదంతా కూడా సంతి అయోనిజ అని రాసుకోవాలి. దీని పక్కన సూత్రం పక్కన అనేత దిక్ దేశ పూర్వకత్వాత్ సంతి అయోనిజా. సంతి అయోనిజా. ఈ దిశలు, ఈ ప్రక్రియ, పద్ధతి, విధానం ఏతుందో, తర్వాత దేశం, ప్రదేశం, ఇది ముందే నిర్ధారణ కాకపోవడం వలన అంటే ఏంటి, అక్కడ ఎవరు లేరు, ఆడమగా ఎవరు లేరు, సలహా ఇవ్వడానికి, ఉపదేశించడానికి, మార్గదర్శనం చేయడానికి ఏ గురువులు లేరు. ఆ ఏమి లేనప్పుడు ఎలా జరుగుతుంది అంటే అది సంతి అయోనిజ, అయోనిజ శరీరాలు పుడతాయి. దానికి కారణం అక్కడ ఏ నిర్ణయం లేకుండా జరుగుతుంది. పరంపిత పరమాత్మ యొక్క అది మహిమ, పరంపిత పరమాత్మ యొక్క అనుగ్రహంతో జరుగుతుంది ఇది. అలా చెబుతూ దానికి కారణం ఏమిటంటే ఆత్మలు చేసుకున్నటువంటి ధర్మాధర్మాల ధర్మ విశేషాత్ చ. ఇక పక్కన ధర్మ అధర్మం రాసుకోవాలి. ధర్మ అధర్మ విశేషాత్. ధర్మ అధర్మాల్లో విశేషత ఉండడం వల్ల సంతి అయోనిజ. ఇక్కడ కూడా సంతి అయోనిజ అని రాసుకోవాలి. కర్మ ఫలాన్ని అనుభవించడం కొరకే ఇదంతా కూడా, ఈ విలక్షణత, ఈ విచిత్రత. అందుకే ఈ సృష్టిలో వైవిధ్యం ఉంది, భిన్నత్వం ఉంది. భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అసలు ఏకత్వం అంటే పరమాత్మ ఏకత్వం, ప్రపంచమంతా భిన్నత్వమే. ఈ భిన్నంగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఏకంగా ఉన్న పరమాత్మ ఉంటాడు. అందుకే భిన్నత్వం లేక ఏకత్వం. తర్వాత 8వ సూత్రంలో సమాఖ్యాభావాచ. ఇది సమాఖ్య, సమ్యక్ జ్ఞానం, సంజ్ఞ. ఈ విధంగా ఈ శరీరాలు ఏర్పడడానికి కారణం సరైన జ్ఞానం ఉండడం. సృష్టి ఆరంభములో శరీరాలు అయోనిజ శరీరాలు కావడానికి ఇదొక కారణం. అంటే భగవంతుని వ్యవస్థలో భగవంతుడికి ఉన్నటువంటి సమాఖ్యాభావం. అప్పుడు దీని వలన పరమిత పరమాత్మ ఆదిలో వేదాలను నలుగురు ఋషులకు అందించడం జరిగింది. ఆత్మలో ప్రవేశింపజేయడం జరిగింది. వారి అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర మొదలగు ఋషులు, మను మహర్షి, తర్వాత ఈ 4 ఋషులు, అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర, 4 ఋషులు 4 వేదాల సారాన్ని, 4 వేదాల ఆ జ్ఞానాన్ని ఒక ఋషికి అందించడం జరుగుతుంది. అప్పుడు ఆ 4 వేదాల సారాన్ని గ్రహించిన ఋషి పేరు బ్రహ్మ అవుతుంది. అందుకే పౌరాణికంగా బ్రహ్మ ఆ చిత్రాన్ని గీస్తూ 4 తలలు గీస్తారు. 4 తలలే 4 వేదాలు. 4 వేదాల విద్య కలిగిన వాడు బ్రహ్మ. ఆ విధంగా ఈ ఋషులందరూ కూడా ఆ విధంగా పుట్టిన వారి ఆరంభంలో, సర్గారంభంలో, సృష్టి ఆరంభంలో వారు అయోనిజ శరీరాలు. యోనిజ శరీరాలు ఆ శక్తి ఉండదు. అందుకే అయోనిజ శరీరాలు అమైతన సృష్టిలో ఉన్నటువంటి ఆ ఋషులకి ఆ సృష్టి ఆరంభంలో వేద విద్యను, వేదనటువంటి అన్ని శబ్దాలను, ఆ మంత్రాలను అందించడం జరుగుతుంది. ఆ విధంగా వేదాలు మనకు పరంపరగా మనకు అందినాయి. ఇప్పుడు మనం ఏతి వేదాలను చూస్తున్నామో, మంత్రాలు చదువుతున్నామో, అధ్యయనం చేస్తున్నామో, ఆ పరంపరలో వచ్చినటువంటి పద్ధతి ఇదొక వింత నిజానికి. తర్వాత 9వ సూత్రంలో ఇక్కడ కూడా సంతి అయోనిజ. సమాఖ్యాభావాచ్చ సంతి అయోనిజా సంజ్ఞాయ ఆదిత్వాత్ సంతి అయోనిజా. ఈ అయోనిజ శరీరాల గురించి చెబుతూ ఇక్కడ ఇది ఒక హేతువు. సంజ్ఞాయా, ఈ పేర్లు, ఆదిత్వత్, ఈ మొట్టమొదటి ఈ గ్రహాలకు, నక్షత్రాలకు, ప్రాణులకు, మనుషులకు, వృక్షాలకు, ఇది ఈ వృక్షం, ఇది ఈ జంతువు, ఇది ఈ పశువు, ఇది ఈ రకము, ఈ కీటకము అని పేరు పెట్టింది ఎవరు? మేక అంటాం, గోవు అంటాం, గుర్రం అంటాం, అశ్వం అంటాం. ఈ పేర్లు ఆరంభంలో పెట్టింది ఎవరు?
సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు అంటాం. భూమి, ఈ అగ్ని, వాయువు, ఆకాశం అంటాం. ఆరంభంలో ఈ నామకరణం చేసింది ఎవరు? కాబట్టి అప్పుడు ఎవరు లేరు. ఎవరు లేకున్నా ఇవన్నీ పుట్టినాయి. కాబట్టి సంతి అయోనిజాహ, అయోనిజ శరీరాలు ఉంటాయి. 10వ సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది. అయోనిజ శరీరాలు సంతి ఉంటాయి. మిగతావన్నీ కూడా హేతువులు. ఇది చివరికి నిర్ణయం. కాబట్టి అయోనిజ శరీరాలు ఉంటాయి, సంతి. అయోనిజ శరీరాహ సంతి. ఇక్కడ శరీరం రాసుకోవచ్చు. అయోనిజాహ శరీరాహ సంతి. అయోనిజ శరీరాలు ఉంటాయి అని ఇక్కడ ముగించడం జరిగింది. దీని కారణం ఏంటి? ఎలా తెలుసుకోవాలి? ప్రమాణం ఏమిటి అంటే వేదలింగాచ్ అని ముగించడం జరిగింది. వేదలింగం, వేదమే ప్రమాణం. వేదానుకూల శాస్త్రాల ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి ఒప్పుకోవాల్సిందే. యో దేవానాం నామధ, ఋగ్వేదం. సర్వేషాం తు సనామాని కర్మాణి చ పృథక్ పృథక్ వేదశబ్దేభ్య ఏవ ఆదవు ఆదిలో పృథక్ సంస్థాశ్చ నిర్వహణ. ఈ సంస్థలు ఏమిటి? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ వర్ణాలు, ఈ ఆశ్రమాలు, ఈ వ్యవస్థ, వీటిని సంస్థ అని చెప్పడం జరిగింది. సంస్థ, పృథక్ సంస్థ. ఈ వేరు సంస్థలన్నీ కూడా భగవంతుని ద్వారానే జరిగినాయి. వేద శబ్దాల ద్వారా, వేద శబ్దేభ్య, వేద శబ్దాలతో, వేద శబ్దాల వలన, ఏవ ఆదవు, వేద శబ్దేభ్య ఏవ, వేద శబ్దాల వలన నన్నే, ఆదవు ఆదిలో ఇదంతా పేరు పెట్టడం జరిగింది. సర్వేషాం అన్నిటి యొక్క నామాని, అన్ని పేరు కూడా కర్మాని, నామాలు కర్మలు కూడా. ఈ జంతువు ఇలా ఉంటుంది, దాని స్వభావం ఇలా ఉంటుంది, ఈ గ్రహం ఇలా ఉంటుంది, దాని గుణం ఇలా ఉంటుంది అని వాటి కర్మలు, వాటి యొక్క విషయాలను కూడా పృథక్ విడివిడిగా వేద శబ్దాల వలననే ఆదిలో ఈ పేర్లు పెట్టడం జరిగింది. ఆ పేరు పెట్టింది పరంపిత పరమాత్మ. మనకు పురుష సూక్తాలలో, ఋగ్వేదంలో పురుష సూక్తం, యజుర్వేదంలో, అథర్వవేదంలో పురుష సూక్తాలు ఉన్నాయి. అన్ని పురుష సూక్తాలలో కూడా ఈ సృష్టి గురించే ఉంటుంది. సృష్టి నిర్మాణం, దాని క్రమము, దాని పద్ధతి గురించి ఉంటుంది. అంటే ఏంటి? ఆరంభంలో, ఆది సృష్టిలో ఏది లేనప్పుడు భగవంతుని యొక్క కరుణతో ఇవన్నీ ఏర్పడతాయి. అన్నిటికీ బీజం పరంపిత పరమాత్మే. బీజాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. అందుకే పరంపిత పరమాత్మ పేరు సర్వజ్ఞుడు, సర్వజ్ఞ, సర్వబీజం, సర్వజ్ఞ బీజం. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అనే ఒక సూత్రం వస్తుంది యోగ దర్శనం. సర్వజ్ఞ బీజం, అన్నీ తెలిసినటువంటి బీజం, మూలం అన్నమాట. ఆ మూలమే పరంపిత పరమాత్మ. పరంపిత పరమాత్మ పేరే సర్వజ్ఞ బీజ, సర్వజ్ఞ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు కనాద మహర్షి వైశేషిక దర్శనం ద్వారా ఎన్నో విషయాలను విషదపరచడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంది. అలా వివరిస్తూ ఈ ద్రవ్యాల గురించి చెబుతూ కారణ ద్రవ్యాలు, కార్యద్రవ్యాల యొక్క రహస్యాన్ని విడమర్చి విప్పి, తర్వాత వైశేషిక దర్శనంలో 5వ అధ్యాయంలో ప్రథమానికంలో గుణాల పరీక్ష. ఇంతవరకు ద్రవ్యాల పరీక్ష, ఇప్పుడు గుణాలు. ఆ విధంగా గుణాలు కూడా పరీక్ష కొంతవరకు చేయడం జరిగింది. అలా చేస్తూ ఆ గుణాల పరీక్ష కావాలి, కానీ ముందుగా కర్మల గురించి చెప్పడం జరుగుతుంది. కర్మల యొక్క అసలు కర్మలేమిటి? ఒక వస్తువు లేస్తుంది లేదా కదులుతుంది అంటే దానికి కారణం ఏమిటి? నా చెయ్యి లేచిందంటే కారణం ఏమిటి? నేను మాట్లాడుతున్నాను, నేను నడుస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను అంటున్నాను. ఏది దానికదే కలగడం లేదు. ఏదో కారణం ఉంది. ఒక వస్తువు కదలాలంటే, ఆ వస్తువు జడం, అది కదలాలంటే తప్పకుండా ఎవరో కదపాలి. గాలి ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు. వస్తువు కదలడానికి కారణం ఉంది. ఇక్కడ ఈ వస్తువు లేకుండెను,
ఇక్కడ ఈ వస్తువు కనిపిస్తుంది, నిన్న ఇక్కడ లేదు, ఇప్పుడు కనిపిస్తుంది. కారణం ఏంటి? ఎవరో తీసుకొచ్చినారు, లేదా గాలి ద్వారా రావచ్చు, నీటి ద్వారా రావచ్చు, ఏదైనా జంతువు తీసుకురావచ్చు, అది పిల్లి కానీ కుక్క కానీ ఏదైనా ఇక్కడ తీసుకొచ్చి పెట్టవచ్చు. ఎందుకంటే అది జడము. జడము దానికదే కదలదు, దానికి వివేకం లేదు, దాని ప్రయత్నం ఉండడానికి వీల్లేదు. అది పిల్లైనా, ఎలుకైనా, కుక్క అయినా, ఏదైనా కారణం ఉంది. అలా నా చెయ్యి కదులుతుంది, నా వేలు కదులుతుంది, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అంటే దీనికి కారణం ఉంది. చెయ్యి కదలడానికి, వేలు కదలడానికి కారణం ఎవరు? అసలు ఈ కర్మలకు కారణం ఏమిటి? కర్మలకు కారణము మనస్స, ఇంద్రియాల, మరేమైనా శక్తుల? ఎవరు కారణం? ఈ కర్మల యొక్క పరీక్ష గురించి చెబుతూ, ఈ కర్మలు ఉతిక్షేపణం, అవక్షేపణం, ఆకుంచనం, ప్రసారణం, గమనం, కర్మలు 5. ఆ కర్మల గురించి, వాటి వెనుక ఉన్నటువంటి ఆ కర్త గురించి చెప్పడం జరుగుతుంది. కనాద మహర్షి వైశేషిక దర్శనంలో 5వ అధ్యాయంలో ప్రథమానికం, అందులో మొదటి సూత్రం, ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం హస్తే కర్మ. ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం హస్తే కర్మ. హస్తములో కర్మ. హస్తములో కర్మలు ఏమిటి? ఉతుక్షేపణం, అవక్షేపణం, పైకి లేపడం, విసరడం, కింద దించడం, కింద పారేయడం, కింద కొట్టడం, కొంచెం దగ్గరకు తీసుకోవడం, ప్రసాదం దూరం వ్యాపింపజేయడం, దూరంగా ఉంచడం, లేదా గతి, అందులో చలనం, ఇవన్నీ కూడా దీని ద్వారా ఈ గతికి, ఈ కర్మలకు కారణం. నా చేతిలో క్రియ ఉంది, నా చేతితో చేసే కర్మకు కారణం ఎవరు? దానికి ప్రక్రియ చెప్పడం జరుగుతుంది. ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం. ఆత్మతో సంయోగం, చెయ్యికి ఆత్మకు సంబంధం ఉంది. ఇక్కడ కేవలం ఆత్మ సంయోగం అన్నారు. ఆత్మ సంయోగం ఏం జరుగుతుంది? ముందు ఆత్మ అనుకోవాలి, ఆత్మ అనుకొని నిర్ణయం చేయాలి. నిర్ణయం చేయడానికి బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించిన తర్వాత, నిర్ణయం అయిన తర్వాత మనసుకు చెప్పాలి, మనసుకు ప్రేరణ ఇవ్వాలి. మనసు ప్రేరణ పొంది ఆ మనసు మళ్ళీ ఇంద్రియాలకు చెప్పాలి. ఆ ఇంద్రియాలు అప్పుడు కదలాలి. కదిలిన తర్వాత ఆ బయట ఉన్నటువంటి ఆ విషయాన్ని గ్రహించాలి. ఒక వస్తువును పట్టుకుంటున్నామంటే చాలా తక్కువ సమయంలో, చాలా వేగంగా ఈ క్రియ అంతా జరిగిపోతుంది. ఆత్మ యొక్క ఆ ఇచ్ఛ, ఆత్మ యొక్క కోరికతోనే, ఆత్మ యొక్క ప్రయత్నంతోనే ఇదంతా సాగుతుంది. ఆత్మ బుద్ధి మనస్సు ఇంద్రియాలు ఆ విషయాలు, ఆ విధంగా. కానీ ఇక్కడ నేరుగా ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాము, ఆత్మ చేయికి సంయోగము, తర్వాత ప్రయత్నంల వలన హస్తే, హస్తములో, కర్మ, ఈ ఉతుక్షేపణ, అవక్షేపణ అనే పంచకర్మలు లేదా మిగతా ఇతర కర్మలు కూడా ఉత్పన్నమవుతాయి. హస్తే కర్మ ఉత్పన్నం అవుతుంది. ఇక్కడ కర్మ చేయడానికి అది కదలిక కావచ్చు, చలనం కావచ్చు, ఏదైనా కావచ్చు. వేలు కదిలినా, కాలు కదిలినా అనుకోకుండా మనం కదిలించేస్తాము, అనుకోకుండానే. కానీ అది కూడా మనకు అనిపిస్తుంది, మనకు సంబంధం లేనట్టు అనిపిస్తుంది, నాకు తెలియకుండానే జరిగింది అనిపిస్తుంది. కానీ అదంతా కూడా ఆత్మ యొక్క సంబంధం వలననే. ఆత్మ లేకుండా ఏమీ లేదు, అందుకే ఆత్మ ఉండాలి. శవంలో ఇవన్నీ ఏమి ఉండవు. ఒకవేళ శవం అయితే అందులో ఇవి ఏవి ఉండవు. ఆత్మ ఉన్నప్పుడే కదలికలు. చాలా లోతైన సూత్రం ఇది. కేవలం ఇంద్రియాలు ఉంటే సరిపోదు, మనస్సు ఉంటే సరిపోదు, ఆత్మ ఉండాలి. ఆత్మలో కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలగడానికి కారణం కూడా ఆత్మయే.
ఆత్మలో ఉన్నటువంటి అనుభవంతో, ఆత్మలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానములతో, సంస్కారములతో ఆత్మ అటువంటి పని చేస్తుంది. సరైన సంస్కారాలు లేనప్పుడు, సరైనటువంటి విద్య లేనప్పుడు, జ్ఞాన విజ్ఞానం లేనప్పుడు, వివేకం లేనప్పుడు ఆత్మ చేసే పని పొరపాటు అవుతుంది. సరిగా తెలిసినప్పుడు, వివేకంతో ప్రయత్నం చేసినప్పుడు సరిగా ఉంటుంది. అందుకే వివేకం కావాలి. వివేకం ద్వారా మాత్రమే మోక్షం లభిస్తుంది. వివేక వైరాగ్యాభ్యాం తన్నిరోధ. వివేక వైరాగ్య అభ్యాసం. వివేకం, వైరాగ్యం అభ్యాసాలు. కేవలం అభ్యాసం సరిపోదు, అందులో వివేకంతో కూడుకున్న వైరాగ్యం కూడా ఉండాలి. వైరాగ్యం ఎందుకు ఉండాలంటే ఇది వద్దు, ఇది కావాలనుకోవాలి కదా, దాని వైరాగ్యం ఉంటుంది. వద్దనుకోవడం వైరాగ్యమే, ఇది కావాలనుకోవడం వైరాగ్యమే. దేని వద్దనుకుంటారు? ఎవరైనా దుఃఖాలను, కష్టాలను వద్దనుకుంటారు, అది వైరాగ్యం. దేని కావాలనుకుంటారు? సుఖాలు కావాలనుకుంటారు, మోక్షం కావాలనుకుంటారు, అది వైరాగ్యం. ఆ విధంగా వీటన్నిటికీ కారణం ఆత్మయే. అంటే నేనే కారణం, అన్నిటికీ కారణం నేనే. నేనే కారణం. నాలో ఉన్నటువంటి సంస్కారాలు, విద్య అవిద్యలే దీనికి కారణం. నా కష్టాలకు, నష్టాలకు, నా బాధలకు, నా వ్యాధులకు, నా సమస్యలకు అన్నిటికీ కూడా కారణం నాలో ఉన్నటువంటి సంస్కారాలు, నాలో ఉన్నటువంటి విద్య అవిద్యలే, నాలో ఉన్నటువంటి వివేకం అవివేకమే కారణం. కాబట్టి వివేకాన్ని పెంచుకోవాలి, జ్ఞాన విజ్ఞానాన్ని పెంచుకోవాలి, అవిద్యను దూరం చేసుకోవాలి, విద్యను ఇంకా పెంపొందించుకోవాలి, దానికి పురుషార్థం చేయాలి. నాకు తెలియకుండా ఏది జరగకూడదు, నా ప్రమేయం లేకుండా ఏది జరగదు కూడా, కానీ నా స్పృహలో ఉండాలి. ఒక్కొక్కసారి నేను నా స్పృహలో లేకుండా ఉంటాను, అందువల్ల ఇదంతా జరుగుతుంది. చాలా స్పష్టమైనటువంటి ఒక శ్లోకం ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది? ఆత్మజన్య భవేదిచ్చ, ఆత్మజన్య భవేద్ ఇచ్ఛా, ఇచ్ఛాజన్య భవేత్ కృతి, కృతిజన్య భవేత్ చేష్ట, తత్ జన్య ఏవ క్రియా భవేత్. ఆత్మజన్య భవేదిచ్ఛా, ఇచ్ఛాజన్య భవేద్ కృతి, కృతిజన్య భవేద్ చేష్ట, తజ్జన్య ఏవ క్రియా భవేత్. ఆత్మలో కర్మ చేయాలనే భవేద్ ఇచ్ఛ ఉంటుంది, ఉండాలి. ఆ ఇచ్ఛజన్య, ఆ ఇచ్ఛంతో పుట్టేదే కృతి, కర్మ జరిగేది. కృతిజన్య భవేద్ చేష్ట, ఆ కృతి వలన చేష్ట జరుగుతుంది, ఆ చేష్ట ద్వారా క్రియ జరుగుతుంది. ఈ విధంగా చెయ్యి లేస్తుంది అన్నమాట. ఇక్కడ క్రియ అంటే చెయ్యి లేవడానికి. ఉదాహరణకు చెయ్యి అనుకుందాం, చెయ్యి లేస్తుంది, వేలు కదులుతుంది అంటే ముందు ఆత్మజన్య భవేద్ ఇచ్ఛ, ఆత్మలో ఈ కర్మ చేయాలనే ఇచ్ఛ, కోరిక కలుగుతుంది. ఆ ఇచ్ఛతో, ఆ కోరికతో మనస్సులో కర్మ అనుకూలంగా ఒక ప్రేరణ జరుగుతుంది, అది ప్రయత్నం. దాని ఇక్కడ కృతి అన్నారు. ఆ కృతిజన్య భవేద్ చేష్ట, మనస్సు యొక్క ఆ ప్రేరణ ద్వారా ఇంద్రియాలకు మనసు చెబుతుంది. అప్పుడు దాని ద్వారా, ఆ ప్రయత్నం ద్వారా ఏమవుతుంది? చేష్ట జరుగుతుంది. ఆ చేష్ట ద్వారా అప్పుడు చేతుల క్రియ వస్తుంది. ఈ విధంగా ఒక ఆచార్యుని యొక్క శ్లోకం ఇది. ఆత్మజన్య భవేదిచ్ఛా, ఇచ్ఛాజన్య భవేద్ కృతి, కృతిజన్య భవేద్ చేష్ట, తజ్జన్య ఏవ క్రియా భవేత్. ఈ విధంగా ఇది వర్ణోచన శిక్షలో ఆత్మా బుద్ధ్యా సమిత్యర్థాన్ మనోయుక్తే వివక్షయ మనః కాయాగ్నిం ఆహంతి స ప్రేరయతి మారుతం.
మారుతః తు పురస్సి చరణమందం జనయతి స్వరం. స్వరం బయటకు రావడానికి ఇంత ప్రక్రియ ఉంటుంది. ఒక మాట బయటకు రావాలంటే ఆత్మ బుద్ధ్య సమేత అర్థన. జీవాత్మ ఈ చిత్తశక్తి ఏతుందో అది బుద్ధి ద్వారా సమేత అర్థములను ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నాం ఆ పదార్థం కావచ్చు, విషయం కావచ్చు, వాటిని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనోయుక్తే మనసుకు చెబుతుంది. ఆత్మ బుద్ధి ద్వారా మనసు యుక్తం చేస్తుంది. ఇక్కడ ఆహంతి అంటే కొడుతుంది, తాకుతుంది, తాకిడి చేస్తుంది. ఆహంతి మనః కాయాగ్ని, కాయ అంటే జఠరాగ్ని, ఆహంతి కొడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రేరేయతి మారుతం. అప్పుడు జఠరాగ్ని ఏమవుతుంది? ప్రాణవాయువుకు ప్రేరేయతి మారుతం అంటే ప్రాణవాయువును. జఠరాగ్ని వలన ఈ ప్రాణవాయువుకు ప్రేరణ జరుగుతుంది, కదలిక వస్తుంది. మారుతః తు పురసి, ఆ వాయువు, ఆ ప్రాణవాయువు పురసి అంటే ఛాతిలో, పురసి చరణ్ కదులుతూ విచరిస్తూ, జనయతి స్వరం అప్పుడు స్వరం వస్తుంది. శిక్షలో ఆత్మ బుద్ధ్య సమేతి అర్థాన్ని మనోయుక్తి వివక్షయ. ఇక్కడ వివక్ష ఉంది, వివేకం ఉందన్నమాట. మనసును మనసును యుక్తం చేసినప్పుడు కూడా వివక్ష ఉండాలి. దేనికి ఎలా కలపాలి అనేది, ఏ స్విచ్ దేనికి ఉంది, ఏ స్విచ్ వేస్తే ఏమి జరుగుతుంది అది తెలియాలి. అది ఆత్మ బుద్ధి ద్వారానే సాధ్యం. అది మనః కాయాగ్ని ఆహంతి స ప్రేరయతి మారుతం మారుతస్తూరసి చరణమందం జనయతి స్వరం. ఈ విధంగా ఆత్మ యొక్క ప్రేరణ లేకుండా ఏమీ జరగడం లేదు. మాట అయినా, ఆలోచన అయినా, ఏదైనా కానీ మనం అంటాము మనకు తెలియకుండానే జరిగిపోయింది అంటాం. తెలియకుండా ఏది జరగదు. ఆ క్రమంలో చెప్తూ రెండవ సూత్రంలో తథా హస్త సంయోగాత్ చ ముసలే కర్మ. ముసలం అంటే రోకని పట్టుకొని లేపడం. ఎందుకంటే ఆ కాలంలో అందరూ రోట్లో దంచుకునేవారే. అది ముఖ్యం. ఆహారం కావాలంటే అని దంచాల్సిందే. కాబట్టి ముసలం అవసరం. ముసలం అంటే రోకలి పైకి లేవడం, కిందికి దించడం అంటే తుక్షేపణం, అవక్షేపణం. తథా అదేవిధంగా హస్త సంయోగాత్ చ, హస్త సంయోగం వలన అంటే ప్రయత్నం, ఆత్మ యొక్క ప్రయత్నం వలననే ఈ చేయికి సంయోగం జరిగినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు చేయి పట్టుకుంటుంది, రోకల్ని పట్టుకుని మళ్ళీ చెప్పాలి. ఆత్మ బుద్ధి ద్వారా మనసు ద్వారా మళ్ళీ ఇంద్రియాన్ని చెప్పేసి పైకి ఎత్తండి అని చెప్పాలి. మనసును సంయుక్తం చేసిన తర్వాత మళ్ళీ ఆత్మని చెప్పాలి బుద్ధితో. ఇక్కడ ఆత్మ బుద్ధితో చెప్పాల్సి వస్తుంది. చెప్పినప్పుడు చేయి పైకి లేపడినట్టు ఆ చేయి పైకి లేపుతుంది, దించండి దించుతుంది. ఇక్కడ చెయ్యి ఏమీ లేదు, చెయ్యి ఒక పరికరం మాత్రమే, ఒక సాధనం మాత్రమే. కానీ చేస్తున్నదంతా ఆత్మే. కానీ ఆత్మ కనిపించదు, చేయ కనిపిస్తుంది. ఈ విధంగా ఈ చేష్టలకు, క్రియలకు, ఈ కర్మలకు కారణం ఆత్మే. అది చేయి కావచ్చు, కాలు కావచ్చు, కన్ను కావచ్చు, ముక్కు కావచ్చు, నోరు కావచ్చు, ఏ ఇంద్రియమైనా కావచ్చు, కర్మేంద్రియం కావచ్చు, జ్ఞానేంద్రియం కావచ్చు. వెనుక ఆత్మ ఉంటుంది. ఆత్మ లేకుండా ఏది సాగడం లేదు. అంతా ఆత్మ అంటే అంతా నేనే చేస్తున్నాను. మంచి అయినా చెడైనా, మంచి ఆలోచన చెడు ఆలోచన, ఈ క్రియలకు, చేష్టలకు, ఈ గతికి, చరణాలకు కారణం నేనే. అందుకే నేనే కారణం అని ఒప్పుకోవాలి. ఆ నేనే ఆత్మ యొక్క కర్మలే కారణం. ఈ జగన్ నిర్మాణానికి, ఈ సృష్టికి కారణం ఆత్మలు చేస్తున్నటువంటి కర్మలే. ఆ కర్మలు పాపకర్మలు, పుణ్యకర్మాలే, ధర్మాధర్మ కర్మలే. ధర్మ అధర్మ కర్మల వలన కర్మఫలాన్ని అనుభవించకొరకి పరంపిత పరమాత్మ ఎంతో కరుణతో ఈ
జగత్తు నిర్మాణం చేసి అన్ని ఏర్పాటు చేసి మనం పంపడం జరిగింది. దాన్ని వాడుకోవడం రావడం లేదు. వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాకు తెలియకుండా ఏమి జరగడం లేదు. అలా నాకు తెలియకుండా ఏమి జరగకుండా ఉండాలి. నా శరీరంలో ఏ కదలికైనా, ఏ ఆలోచన అయినా, ఏ మాట అయినా నాకు తెలిసే ఉండాలి. నా స్పృహలో ఉండాలి, నా అదుపులో ఉండాలి. దానికోసమే యోగాభ్యాసం చేయాలి. యోగాభ్యాసం అంటే తనను తాను అదుపులో ఉంచుకోవాలి. తన మాటను, తన మనస్సును, తన చేష్టను అన్నింటిని కూడా అదుపులో ఉంచుకోవాలి. తినేటప్పుడు, త్రాగేటప్పుడు, పడుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు నా అదుపులో ఉండాలి. నా వ్యవహారం నా అదుపులో ఉండాలి. అలా ఉంటుందా? లేకపోవడం కారణం ఏమిటి అంటే సంస్కార దోషాశ్చ ఇంద్రియ దోషాశ్చ అవిద్య కారణం ఇంద్రియ దోషాలు, సంస్కార దోషాలు. అవిద్యకు అసలు కారణం అల్పజ్ఞత్వం, అల్పశక్తి. ఓం ఓం తిరుమలరావు గారు నమస్తే. చెప్పండి. ఇవాళ బాగా అంతరాయం కలుగుతుంది సార్ ఇవాళ. అవునవును. గురుజీ గారు జర్నీలో కన్నా ఉన్నారా లేకపోతే గాజువాక్ లోనే ఉన్నారా? ఓం లక్ష్మణరావు గారు ఫోను మ్యూట్ లోకి వెళ్ళిపోతుంది, అర్థం కావట్లేదు ఎందుకు వెళ్తుందని అన్నాడు. గురుజీ కాదు, గాజువాక్ లోనే ఉన్నారా? ఇక్కడ గాజోకలోనే ఉన్నారా? చాలా అంతరాయం కలుగుతుంది ఇవాళ. నిన్న కూడా దాని గురించి మాట్లాడు. ఫోను మ్యూట్ లో పడి వెళ్ళిపోతుంది అంటున్నారు. మీది బాగానే ఉందండి నారాయణ గారు. సార్ ఏమన్నారు? కంప్యూటర్ ప్రాబ్లం ఏం కాదు కదా? ప్రొద్దున కాదు, కంప్యూటర్ ప్రాబ్లం ఏం కాదు. ప్రొద్దున అంతరాయం జరిగింది కొంచెం. అది నాది మిస్టేక్ అనుకోండి. దర్శన కళలో క్లిక్ అయ్యే బదులు జీవన కళలో క్లిక్ అయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చాక ఒక 2-3 నిమిషాలు పట్టింది అనమాట. అదే నాకు సందేహం వచ్చి నేను ఫోన్ చేయబోయాను, మీకు ఫోన్ చేయబోయేటప్పటికి అప్పటికి కనెక్ట్ అయింది. అదే అది పేజెస్ ఒకదాని కింద ఫస్ట్ దర్శన కళ ఉంటాయి కదా సార్, దాన్ని క్లిక్ చేసే దాని మీద పడే వాళ్ళు కింద దాని మీద పడ్డది. అది ఓపెన్ అయ్యే వరకు మళ్ళీ దానికి మళ్ళీ వేసే కొంచెం 2-3 నిమిషాలు లేట్ అయిపోయింది. టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. నిన్న గురువు గారిని అడిగాను, నేను నిన్న అక్కడే ఉన్నాను ఏమో అది ఆటోమేటిక్ అయిపోతుంది. అప్పుడు
మొత్తం అంత మొత్తం ఏమి వినిపిస్తలేదు మరి. ఓం 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 శాంతి పాఠం చెప్పండి. మొత్తం వినిపించలేదు గురువు గారు, మొత్తం చాలాసేపటి నుంచి. ఏమైందో సిగ్నల్ లేదో ఏమో మరి ఇక్కడ. చాలాసేపటి నుంచి అంతరాయం బాగా జరిగింది వల్ల. నిన్న కూడా అదే జరిగింది. ఈ ఫోన్ ఇక్కడ ఏదో అవుతుంది ఇక్కడ. శుభం. శాంతి పాఠం చెప్పండి. ఓం జో శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాప ఏమైంది నిన్న కూడా శాంతిరోషధి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురూజీ, ధన్యవాదములు.